వేటి వేటి బెంగళూరు స్పెషల్ నాటి బిర్యానీ. ఇలాంటి బిర్యానీ కాదు, మటన్ బిర్యానీనే ఏకంగా. మెల్ట్ ఇన్ మౌత్ కన్సిస్టెన్సీలో ఉన్న ఆ మటన్ పీసెస్ కొంచెం ఎక్కువ వేసుకొని తక్కువ రైస్తో హాట్గా సర్వ్ చేసుకున్న బిర్యానీ కాంబినేషన్గా ఉల్లిపాయతో చేసినటువంటి పెరుగు చట్నీ తీసుకొని తింటుంటే ఎలా ఉంటుందో నేను చెప్పడం ఎందుకు, ఈ రెసిపీ మొత్తం ఫాలో అయిపోండి. యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా ఇంట్లో టేస్టీ బిర్యానీని ఎంజాయ్ చేయొచ్చు. ఈ బిర్యానీకి నేను 1 kg మటన్ యూజ్ చేశాను. ఆ కొలతకి తగ్గట్టుగా మసాలాలు చెప్పేస్తా, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక 4 inches దాల్చిన చెక్క, 6 లవంగాలు, నల్ల యాలకులు ఆప్షనల్, ఒక హాఫ్ ముక్క, షాజీరా ఒక హాఫ్ టేబుల్ స్పూన్, సోంపు ఒక 1.5 టీ స్పూన్, అలాగే ఒక పత్తర్పు కొంచెం, 3 రెక్కలు స్టార్ అనాస్ పువ్వు, ఒక 6 లవంగాలు, మరాఠీ మొక్క చిన్నవైతే కనుక 2, పెద్దదైతే 1, అల్లం అండ్ వెల్లుల్లి ఒక 3, అల్లం ఒక 2 ఇంచులు, అండ్ అలాగే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఇవి ఒక్కొక్క చేతి పిడికిడికి సరిపోయేంత పుదీనా, కొత్తిమీర, ఒక 10-12 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు. వీటన్నిటిని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా రుబ్బి పెట్టుకోండి. ఒక చిన్న టిప్ ఏంటంటే, మటన్ కనుక మీరు తొడ పీస్ తీసుకున్నారంటే మీకు ఫ్యాట్, బోన్ అండ్ మీట్ కూడా చాలా మంచిగా వస్తుంది ఎక్కువ క్వాంటిటీలో. సో మేమైతే ఎప్పుడు మటన్ కర్రీకైనా దేనికైనా సరే తొడ పీసే తీసుకుంటాము. అండ్ ఇంకొక మంచి టిప్ ఏంటంటే, మటన్ తొడ పీస్ కనుక మీరు తీసుకుంటున్నట్టయితే ఫ్రంట్ సైడ్ ఉండే తొడ ఇంకా టెండర్గా ఉంటుంది. ఇది క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ అండ్ వాటర్ మంచిగా వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి హై ఫ్లేమ్లో. మటన్ మంచిగా ఉడికిపోతుంది. ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక గ్లాస్ ఫుల్గా చిట్టి ముత్యాల రైస్ ఆర్ జీరక సాంబార్ రైస్, నేను జీరక సాంబార్ యూజ్ చేశాను, అండ్ అలాగే ఒక గ్లాస్ సోనా మసూరి మంచిగా కడుక్కొని ఈ 2 గ్లాసెస్ రైస్ని కూడా మిక్స్ చేసి కడిగేసేసి వడకట్టి పెట్టుకోండి. ఒక వెడల్పాటి పాత్రలో ఆయిల్ పోసుకొని అందులో ఒక 2 బిర్యానీ లీఫ్ పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ బిర్యానీకి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడాను సాల్ట్ అసలు వేయద్దు, సాఫ్ట్గా అయిపోతాయి ఆనియన్స్. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కొంచెం కసూరి మేతి వేసుకొని అది కూడా ఫ్రై అవ్వనివ్వండి. ఎక్కువ టైం ఏం పట్టదు కసూరి మేతి వేగటానికి, ఇది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ వేసుకోండి కసూరి మేతి. ఆ తర్వాత మంచిగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసేసేసి ఫ్రై చేసుకోండి. ఈ మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై అవుతున్నప్పుడే మనము ఇక బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. మటన్ స్టాక్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, సో చూసుకొని వేసుకోండి. ఈ పేస్ట్ మొత్తము మంచిగా వేగి కాస్త ఆయిల్స్ బయటకు వస్తున్నప్పుడు ఆ మటన్ స్టాక్ ఏదైతే మనం కుక్ చేసుకొని పెట్టుకున్నామో అది వేసుకోవాలి. ఈ మటన్ స్టాక్ని డెఫినెట్గా మనం కొలుచుకొని వేసుకోవాలి, మెజర్ చేసుకోండి. ఈ బిర్యానీకి మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాము, సో 4 to 5 గ్లాసెస్ వాటర్ పడుతుంది. సో దానికి తగ్గట్టుగా మీకు స్టాక్ తగ్గినట్లయితే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. కోల్డ్ వాటర్ అసలు వేయొద్దు, టేస్ట్ పోతుంది. సో ఇది వేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక బాయిల్ వచ్చాక అప్పుడు మనం వడకట్టి పెట్టుకున్నటువంటి రైస్ని బిర్యానీలో వేసేసేసి ఒకసారి మొత్తం తిప్పేసుకోవాలి. లెమన్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, మీకు కావాలి అంటే కనుక కొంచెం లెమన్ వేసుకోండి ఈ స్టేజ్లో, బట్ నేనైతే వేయట్లేదు. యాక్చువల్లీ నేను మటన్ బాగా టెండర్గా ఉండడం వల్ల 3 విజిల్స్కే నాకు చాలా మెత్తగా మటన్ ఉడికిపోయింది. లేదంటే కనుక మనకు మటన్ ఉడకలేదు అంటే కనుక 3 విజిల్స్కి కొంచెం ఆ మసాలాలో వేసి ఫ్రై చేసి ఆ తర్వాత వాటర్ పోసుకొని తర్వాత బియ్యం వేసుకోవచ్చు. బట్ నా బిర్యానీకి మటన్ బాగా ఉడికిపోయింది, అందుకని నేను అందులో వేయట్లేదు. మటన్ స్టాక్ ఉంది కదా, రైస్కి బాగానే ఫ్లేవర్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, థిక్గా వచ్చేసింది అన్నప్పుడు కింద ఒక అట్ల పెన్నము పెట్టుకొని దాని మీద ఈ బౌల్ షిఫ్ట్ చేసుకొని మంచిగా మటన్ మొత్తాన్ని సదిరేసుకోండి. మటన్ మొత్తం వేసేసుకొని ఒక్క చిన్న స్పూన్ గీ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఆ గీ మొత్తాన్ని వేసేసుకొని దమ్ పెట్టుకోవాలి. పైన ఏదన్నా ఒక హెవీ వెయిట్ పెట్టుకోవాలి. సో ఈ చూస్తున్నారు కదా, 1 టేబుల్ స్పూన్ మాత్రమే నేను గీ వేస్తున్నాను. మటన్లో ఆల్రెడీ చాలా ఫ్యాట్ అది ఉంది, నేను అందుకని గీ కొంచెం తక్కువ వేస్తున్నాను, మరీ ఆయిలీ అయిపోతుందని. దమ్ పెట్టుకొని ఒక 10 minutes పాటు ఒక
8 to 10 మినిట్స్ వదిలేసేయండి బిర్యానీని, అదే మంచిగా కుక్ అయిపోతుంది. ఈ బిర్యానీ కుక్ అయింది అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇల్లంతా మంచిగా గుమగుమలాడుతూ స్మెల్ వచ్చేస్తుంది. ఇక్కడ బిర్యానీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. బట్ నేను ఒక్కసారి పైనుంచి కింద వరకు తిప్పేసేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ కోసం వదిలేస్తున్నాను. దమ్ పెట్టాక ఒక 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ, చాలా యమ్మీగా ఉండేటువంటి మటన్ బిర్యానీ రెడీ. ఈ మటన్ బిర్యానీని మీరు డెఫినెట్లీ ట్రై చేయండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. తెలుగు అమ్మాయినైన నేనే ఈ బిర్యానీకి చాలా పెద్ద ఫ్యాన్ని. మా హస్బెండ్కి కూడా ఈ బిర్యానీ చాలా ఇష్టం. మీరు కూడా ఇంట్లో చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇలాంటి మోర్ టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. లవ్ యూ ఆల్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.